గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను సింపుల్ పల్లి చట్నీ చేస్తున్నాను. చాలా సింపుల్, అది కూడా ఇత్తడి మూకుడు. ఇత్తడి మూకుడులో చాలా లో ఫ్లేమ్లో ఈజీగా ఫాస్ట్గా కుక్ అయిపోద్ది. స్లో కుకింగ్ చాలా టేస్టీ అండ్ హెల్దీ అంటారు. సో నేను ఇత్తడి మూకుడుని చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. సో ఈ పల్లి వేస్తున్నాను. 4 మెంబర్స్ సరిపోతాయి. సో ఇప్పుడు వీటిని వేయించేస్తున్నాను. ఇది కూడా లో ఫ్లేమ్ ఉన్నాయి, అయితే సిమ్లో ఒక 5 minutes వేయిస్తే సరిపోద్ది. ఇత్తడి మూకుడులో వండుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుని అప్పుడు వండుకోవాలి ఏమన్నాను, లేకపోతే అవి మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో పుట్నాల పప్పు వేసేస్తున్నాను. ఈ ముందు నుంచే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను. తర్వాత అల్లం, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసేస్తున్నాను. చూడండి, సింపుల్ చట్నీ, ఇన్స్టెంట్ అనుకోండి. వేసేస్తాను. పల్లీలు బాగా వేగిపోయాక అప్పుడు వేస్తానండి. కొంచెం వేగాక అప్పుడు వేస్తే బాగా వేగుతుంది అనుకుంటే ఇవి మాడిపోతాయి. సో ఆ మూకుడు హీట్కే వేగిపోతాయి. జస్ట్ 2 minutes వేసి 2 minutes తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇప్పుడు కొత్తిమీర, చింతపండు వేస్తాను. చింతపండు వేయకపోయినా పర్వాలేదు, ఇది వేస్తాను ఇంకెలా కట్టేస్తాను కదా అని. ఇది నా స్టైల్. మీ స్టైల్ ఎలా చేసుకుంటారో కామెంట్స్లో పెట్టండి. స్టవ్ ఆఫ్ చేస్తేనా ఇప్పుడు హీట్కే వేగిపోద్ది. ఆల్రెడీ వేగిపోయి అనుకుంటే వెంటనే ప్లేట్లోకి తీసేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా వేగాలి అనిపిస్తే అందులోనే వేయించేస్తే వేగిపోతాయి. ఇంకో తీస్తాను. అందులోనే ఉండి ఎక్కువ వేగిపోకుండా చూస్తారా, చాలా లైట్గానే వేయించాను, సరిపడా వేగిపోయింది. సో ఇప్పుడు మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కొద్దిగా అన్ని మిక్సీ జార్లో వేసేస్తున్నాను. అప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాను. కళ్ళుప్పు అంటారు కదా, అది కళ్ళుప్పు వంటకాలు టేస్ట్గా అవుతాయి అంటారని కళ్ళుప్పు వాడుతున్నాను. నార్మల్ సాల్ట్ కూడా వాడతా, బట్ కళ్ళుప్పు ఎక్కువ. సో మిక్సీ చేస్తాను. ఫస్ట్ డ్రై పౌడర్ చేసేసుకోవచ్చు. తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటా కొద్దిగా స్పూన్తో కలుపుకొని మిక్సీ పెట్టుకుంటా చూసుకుంటా ఉండాలి. స్పూన్తో కలుపుకోవాలి, లేకపోతే చిన్న దానిలా ఉండిపోతాయి. చూసారా, అయిపోయింది. ఇది లెంతీ వీడియో అయిపోతుంది, అందుకు మిక్సీది కొంచెం కట్ చేస్తా. ఇప్పుడు బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేస్తాను, సిట్ చేస్తాను, అంతే. సింపుల్ పల్లి చట్నీ రెడీ. ఇడ్లీలోకి తినేయచ్చు. సో మిషన్ కంప్లీటెడ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి.